హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ అండి, రాసి హ్యాండ్ కటింగ్ అనమాట. ఎలా కట్ చేయాలనేది చూద్దామండి. చూడండి, ఫస్ట్ మనం చంక రౌండ్ మొత్తం ఇలా కొలుచుకోండి. నాకు 10 ఇంచెస్ మొత్తం రౌండ్ వచ్చిందండి. దాంట్లో మనం ఏంటంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఓకేనా, 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది. ఇది వెడత్ అనమాట. చూడండి ఎలా పెట్టాలని చూపిస్తాను నేను. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ నుంచి 9 ఇంచెస్ వెడత్. ఇక్కడ కూడా పెట్టుకోండి. స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి యాక్చువల్గా 6 ఇంచెస్ అండి. నేను 5 ఇంచ్ పెడుతున్నాను. వీళ్ళది 5 ఇంచ్ హ్యాండ్ లెంత్. మనకేంటంటే పైన కింద కుట్టు కోసం 1 ఇంచ్, 6 ఇంచెస్కి అండి. అలాగే కొంచెం దూరంలో కూడా 6 ఇంచెస్కి పెట్టుకోండి. కొంచెం పఫ్ హ్యాండ్స్ అనేటప్పటికీ క్లాత్ అనేది మనం ఎక్కువనే తీసుకోవాలండి, ఎందుకంటే మనం పైన పెంచుకోవాల్సి వస్తుంది. కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఓకేనా అండి. లెంత్ 5, ఎక్స్ట్రా 1 ఇంచెస్. అట్లాగే ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ మనం చంక డౌన్ మార్క్ చేసుకోండి. మనం రెగ్యులర్గా ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోండి. ఫస్ట్ 2.5కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా లైన్ వేసేసుకొని, మనం ఎక్స్ట్రా అనేది నేను 1.5 ఇచ్చానండి. ఆ 1.5 కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ రౌండ్ అండి, కింద 6 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని లైన్ వేసేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలాగా ఈ కార్నర్కి లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగా సెంటర్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇవన్నీ బిగినర్స్ కోసం అండి. నార్మల్గా అయితే గీసేసుకోవచ్చు, కానీ ఇలా గీస్తే ఏంటంటే బిగినర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇటువైపు 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. ఈ పైన వైపు 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ అనేది రౌండ్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్. ఇలా పెట్టుకొని దీన్ని మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ చేసుకొని ఓకేనా. మనకి ఏంటంటే ఈ సర్కిల్ అనేది మనకి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది వదిలేయాలండి, ఇది ఎందుకంటే స్టిచ్కి వెళ్ళిపోతుంది. చూడండి, అలాగే మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగే దాన్ని చుట్టేసుకొని చూడండి. నాకు ఈ కార్నర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే కుట్టిన తర్వాత మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా రాదు, ముడతలు కూడా రాదండి. ఓకేనా. ఇది కంపల్సరీ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసామో అలా కట్ చేసాం కదండి. ఇప్పుడు మనకి పఫ్ హ్యాండ్స్ అనేది ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ పైనుంచి ఈ లైన్ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. చూడండి, ఇది ఒక బాక్స్. 3 ఇంచెస్ అనేది ఒక బాక్స్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి 1.5కి పైన ఈ లైన్ దగ్గర
3.5 ఇవ్వండి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఇక్కడైనా కలపచ్చు, కానీ 2 ఇంచెస్ కలపండి, అప్పుడే బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ఇదేంటంటే ఈ కటింగ్ చేసి స్టిచ్ చేశానండి, ఇది అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, కరువు స్కేల్ తీసుకొని కరువు స్కేల్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. కంపల్సరీ మన టైలరింగ్ వాళ్ళందరికీ ఇదైతే నేను సజెషన్ చేస్తున్నానండి, కంపల్సరీ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు కటింగ్ చేద్దామండి. ఒక కచ్చా వేసుకోండి, ఇక్కడ కూడా ఒక కచ్చా వేసుకొని సపరేట్ చేసుకోండి ఇలాగా. ఓకేనా, దీనికి కూడా లోతు తీసుకోండి. ఇక్కడ సెంటర్కి ఇలా మార్క్ చేసుకోండి, ఇది అనేది ఇక్కడ టచ్ అయ్యేలా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఒకవేళ కరువు స్కేల్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా కరువు స్కేల్ పెట్టుకొని ఇలా తీసుకోండి లోతు. లేదు అంటే ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా పట్టేయండి. కొంచెం ఇక్కడికి వచ్చేటప్పటికి పైకి పట్టండి. చూడండి, ఇది షార్ట్ రాసి హ్యాండ్స్ కటింగ్ అండి. ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.